ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా లోక్ సత్తా పార్టీ తరఫున శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. అనుకోకుండా ఇప్పుడు హైమ గారిని, ప్రవీణ్ గారిని, ఇంకా మిత్రుల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మాకు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశం గురించే మాట్లాడుకోవాలి. మన దేశం ఇతర దేశాల యొక్క స్థాయికి వెళ్ళటం, అభివృద్ధి చెందటం అనేదే ఈ దేశం ముందున్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి సమస్యగా భావిస్తున్నాం. అలా భావించే లోక్ సత్తా పార్టీలో పనిచేయటం జరుగుతూ ఉంది. లోక్ సత్తా పార్టీ ద్వారా కొత్త రాజకీయాలను తీసుకురావాలని, తద్వారా పరిపాలనా వ్యవస్థలో మంచి మార్పులు వస్తాయి, ఆ ఫలితంగా ప్రజల యొక్క అవసరాలు తీరుతాయి అనేటువంటి ఉద్దేశంతో లోక్ సత్తా పార్టీలో పనిచేస్తున్నాం. నాకు చాలా ఆనందం కలిగించే విషయం ఒకటి ఉన్నది. అదేంటంటే ఎన్ఆర్ఐలుగా ఉంటూ మరి ఇతర దేశాల్లో అక్కడ ఉంటూ హాయిగా సుఖంగా బతుకుతూ మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ కూడా దేశాన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఈ జన్మభూమి కర్మభూమి కావాలని చెప్పేసి మీరంతా కోరుతున్నందుకు మరి మా అందరికీ కూడా అది చాలా ప్రేరణగా ఉన్నది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానండి. మన దేశంలో భారతదేశం పేద దేశం కాదు, కానీ భారతదేశంలో పేదవాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ పరిపాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే. అమర్త్య సేన్ గారు నోబెల్ లారియట్ డెవలప్మెంట్ ఎకానమిస్టు, ఆయన ఎప్పుడూ చెప్తా ఉన్నారు, ఈ దేశం యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే చదువు కావాలి, అలాగే ఆరోగ్యం కావాలి, అలాగే ఇక్కడ మహిళలు ముందుకు రావాలి, మహిళా సాధికారత సాధించాలి. మహిళా సాధికారత, చదువు, ఆరోగ్యం ఈ దేశానికి అత్యంత అవసరం అని చెప్పేసి ఎప్పుడు ఆయన చెప్తా ఉన్నారు. అందువల్ల మరి మీరు మామూలుగా మన దేశంలో అయితే చాలామంది ఈ మధ్యతరగతి ఏమనుకుంటున్నారంటే మనం హాయిగా బతికితే చాలు, మన పిల్లలు బాగా చదువుకొని మనం మామూలుగా మన జీవితం బాగా వెళ్ళిపోతే చాలు అనేటువంటి ఒక నేరో థింకింగ్. మనం ఎట్లా బాగుంటామండి? మనం బాగుండాలంటే అందరూ కూడా బాగుండాలి, మనం బాగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలంటే మన తోటి వాళ్ళు కూడా చూడాలన్నమాట. సొంత లాభము కొంత మానుకు పొరుగు వాడికి తోడు పడవు. 100 సంవత్సరాల క్రితం గురజాడ అప్పారావు గారు దేశభక్తి గేయం రాశారు. ఆ దేశభక్తి గేయమే మనకి శిరోధార్యం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. అందుకని మరి మీరంతా కూడా చిన్న వయసులో ఉండి చాలా మీ పనుల్లో మీరుండి కూడా మన దేశాన్ని గురించి చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. అలాగే ఇప్పుడే పుట్టినటువంటి లోక్ సత్తా పార్టీకి చేయూతనివ్వాలని చెప్పేసి మీరందరూ కూడా ముందుకు రావటం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఈ దేశంలో నో డెవలప్మెంట్ అబౌవ్ పాలిటిక్స్. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లేదు. ఆ రాజకీయాలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. రాజకీయం చాలా కీలకమైంది. ఏ రంగానికి ఆ రంగం విడిగా చూస్తే సరికాదండి. విద్య, ఆరోగ్యం, లేకపోతే ఇంటర్నల్ సెక్యూరిటీ, అగ్రికల్చరు ఇవన్నీ కూడా బాగుండాలంటే ఆ యొక్క రాజకీయం బాగుండాలి. ఆ రాజకీయం బాగుండకే అన్నీ ఉండి అల్లుడి నోట్లో వస్తేనమాట. మన దేశంలో ప్రజలున్నారు, నీరు ఉన్నది, భూమి ఉన్నది, మంచి శీతోష్ణ స్థితి ఉన్నది. ఇన్ని ఉండి కూడా మనం వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోలేకపోతున్నాం. వీటి యొక్క ఉపయోగానికి ఏం కావాలంటే రాజకీయం బాగుపడాలా, కొత్త రాజకీయ సంస్కృతి కావాలి. అందుకే జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ లోక్ సత్తా పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఈ లోక్ సత్తా పార్టీ ఒక చారిత్రక అవసరంగా భావిస్తున్నాం. ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి ఏ మోరల్ మోడ్ ఆఫ్ పాలిటిక్స్. This is a new type of politics. It is not the conventional type of politics. A new mode of politics is necessary for this country. ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలు 60 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. అందుకని కొత్త తరహా రాజకీయాలు రావాలా, అలాగే కొత్త శక్తులు రాజకీయ రంగంలోకి రావాలని లోక్ సత్తా పార్టీ భావిస్తూ ఉందండి. ఆ కొత్త శక్తులు రెండు. ఒకటి ఏమిటంటే యువత ఈ దేశంలో, మన భారతదేశంలో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే యువత బాగా ఉన్నారండి. 73% మంది 35 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి యువత ఉన్నారని చెప్పేసి అంచనాలు చెప్తున్నాయండి. మరి ఆ యువతలో ఆ దేశభక్తి భావాలు ప్రేరేపించినట్లయితే, వాళ్ళందరికీ దేశం పట్ల బాధ్యతను గుర్తించినట్లయితే తప్పకుండా దేశంలో మార్పు వస్తుంది. దేశంలో మార్పుకి మరి ఎన్ఆర్ఐల అంటే యువత అవసరమే. ఈ దేశంలో ఉండేటువంటి యువత కూడా కావాలి. అమ్మా మీరంతా కూడా ఇతర దేశాల్లో ఉన్న ఈ దేశంలో యువతను కూడా ఇన్స్పైర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అందుకని మాతృభూమి బాగుపడాలి. ఈ మాతృభూమి బాగుపడాలంటే మరి మహిళలు కూడా ముందుకు రావాలా. మేము రోజు లోక్ సత్తా పార్టీలో రెండే కొత్త శక్తులుగా భావిస్తున్నాం. ఒకటి యువత, రెండవది మహిళ కూడా ఇప్పటి వరకు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఓట్లయితే బాగా వేస్తారు,
చాలా. కానీ రాజకీయాల్లో వాళ్ళు నిలబట్టల్లా. రాజకీయాల్లో వాళ్ళకి పంచాయతీరాజ్ వ్యవస్థలో 33% రిజర్వేషన్ ఇచ్చారండి. కానీ వాళ్ళంతా కూడా భర్తలో మాట ప్రకారంగా ఎలక్షన్లో నిలబడతారు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంతేగాని రాజకీయాల పట్ల అవగాహన కానీ, రాజకీయాల్లో వ్యక్తులుగా క్రియాశీలకమైన పాత్ర పోషించడం కానీ వాళ్ళ చేయటల్లా. ఈ డెమోక్రసీ ఈ డెవలప్మెంట్కి ఉమెన్ ఫేస్ ఉన్నది. డెవలప్మెంట్ యాజ్ ఎ ఉమెన్స్ ఫేస్. అలాగే ప్రజాస్వామ్యం కూడా పరిధి వెళ్ళాలంటే సగభాగంగా ఉన్నటువంటి మహిళల్లో అవగాహన, రాజకీయాల పట్ల అవగాహన ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని ఎన్నిక చేస్తున్నామంటే ఈ ప్రభుత్వం నిలబడిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చరిత్ర ఏమిటి అనే విషయం స్పష్టంగా తెలియాలండి. ఓటు రకరకాల ప్రలోభాలకి ఓటు వేస్తూ ఉన్నారు. అందుకనే లోక్సత్తా పార్టీ ఏం చేస్తూ ఉందంటే ముందు ఒక ఎడ్యుకేషన్, పొలిటికల్ ఎడ్యుకేషన్. ఇది మొత్తం అంతా కూడా లోక్సత్తా పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా ప్రజలకి. ఆ పొలిటికల్ ఎడ్యుకేషను స్వతంత్ర ఉద్యమం కాలంలో అయితే కాంగ్రెస్ సంస్థ ఇచ్చేది. స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అండ్ లెఫ్ట్ పార్టీస్ బాగా మంచి పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇచ్చేవి. ఇప్పుడు అసలు రాజకీయ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్లే లేరన్నమాట దేశంలో. అందుకని చాలామంది యువత ఈ దేశంలో కూడా లోక్సత్తా పార్టీ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు. అయితే ఏంటంటే ఇంకా ఇప్పుడే దాదాపు 3 సంవత్సరాలు అయింది లోక్సత్తా పార్టీ. అందుకని మేము కోరుకునేది ఒకటే, ఈ దేశంలో మార్పు వస్తుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, దీనికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అందుకని అవకాశాల కోసమే మంచి రాజకీయం, అలాంటి అవకాశాలు ప్రజలకు అందుబాటులోకి రావటం కోసమే మంచి రాజకీయాన్ని తీసుకురావటం కోసం మేమంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాము. మరి చిన్నవాళ్ళైనా కూడా మీరు పెద్ద మనసుతో మరి మా అందరితో కాంటాక్ట్ పెట్టుకుని ఈ లోక్సత్తా పార్టీలో కొంతమంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మనం తప్పకుండా వాళ్ళందరికీ ఏదో రకంగా లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు చేస్తున్నటువంటి కృషికి, లోక్సత్తా పార్టీలో మాలాంటి సామాన్యులు పనిచేస్తున్నటువంటి కృషికి మీ యొక్క సహాయము సహకారము అన్ని రకాలుగా కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అందువల్ల ఈ ప్రజాస్వామ్యం డెఫినెట్గా పార్టిసిపేటరీ ప్రజాస్వామ్యం కావాలా. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే షార్ట్ కట్ ఏమీ లేదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారానే దేశాన్ని మనం మార్చగలమని చెప్పి అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.